హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరుడు మాస్టర్ గారైన పుష్పలత గారు పామూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ మౌనం యొక్క ప్రాముఖ్యత. ఈ యొక్క గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ షర్తా మేడం. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్తే. ముందుగా విశ్వవ్యాప్త ధ్యాన కేంద్ర వ్యవస్థాపకులైనటువంటి డాక్టర్ బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గురు దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క జూమ్ సెషన్ని ఏర్పాటు చేసి, అదేవిధంగా యూట్యూబ్ ద్వారా లైవ్లో మరి ఎంతో మందికి ఈ యొక్క ఛానల్ ద్వారా మరి ఈ యొక్క సబ్జెక్టు అందజేస్తున్నటువంటి మన సరిత మేడం గారికి ఒకసారి నేను నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా లైవ్ ద్వారా యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి అశేష ప్రేక్షక మహాశయులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, సో మరి ఈరోజు ఇప్పుడు మనకి మన ఈ యొక్క ప్లాట్ఫామ్ నుంచి నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క సదా అవకాశాన్ని ఒక గంట సేపు ఇప్పుడు నాకు తెలిసినటువంటి కొన్ని ఆధ్యాత్మిక సత్యాన్ని తెలియజేసుకుంటాను మాస్టర్స్. సో థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. సో మాస్టర్స్, మరి మౌనం మౌనం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? అసలు మౌనం అంటే ఏంది? ఎలా ఉండాలి? ఎలా చెయ్యాలి? అసలు ధ్యానం ఏ విధంగా చేయాలి? ధ్యానం చేయటానికి గల ఎన్నో కారణాలు. ఎలా ఉంటుంది ధ్యానము? అనే ఒక క్వెషన్ మార్క్ మన అందరిలో ఉంటుంది మాస్టర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధ్యానం చేస్తున్నప్పుడు, ధ్యానానికి ఉపక్రమించిన తర్వాత మనలో కలిగేటటువంటి ఆలోచనలు ఎన్నో రకరకాలుగా వస్తూ ఉంటాయి. సో, మరి ఈ ఆలోచనల యొక్క ప్రవాహాన్ని నియంత్రించాలి అనంటే, దానికి మనము శ్వాస మీద ధ్యాస పెడుతూనే ఉంటాం. పత్రిజీ సార్ మనకిచ్చినటువంటి ఒక ఆయుధం ఈ శ్వాస నియంత్రణ, ఆలోచన నియంత్రణకి శ్వాస ధ్యాసని మనకి అందించారు. సో, మనం ఈ ఒక ఆయుధాన్ని పట్టుకుంటేనే మన ఆలోచనలనేది శూన్యమవుతుంది. సో, మరి చాలామంది చాలా రకాలుగా వాళ్ళ యొక్క ఆహ్, వ్యక్తిగత వ్యక్తీకరించి చెప్పినటువంటి వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఏమిటి అనంటే, మేము ఎన్ని గంటల ధ్యానం చేసినా కూడా మాకు ఆలోచన అనేది రహితం కావటం లేదు అనని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో, మరి చాలామంది సీనియర్స్ గూడా అంటే కొత్తగా వచ్చినోళ్ళ కన్నా సీనియర్సే ఎక్కువగా చేస్తున్నటువంటి కంప్లెయింట్ అనమాట. కొత్తగా వచ్చినోళ్ళన్నా ధ్యానం బావుంది అనని చెప్తున్నారు. సీనియర్సే ఎక్కువగా మాకు ఎంత చేసినా గూడా ధ్యానం కుదరటం లేదు అనని అంటున్నారు. ఎందుకు అననంటే, కొత్తగా వచ్చిన వాళ్ళేందంటే ధ్యానాన్ని అంకిత భావంతో మనస్ఫూర్తిగా విశ్వసించి క్రమ పద్ధతిలో చక్కగా ధ్యానాన్ని వాళ్ళు నిత్య జీవితంలో దాన్ని అవలంబించుకొని, ఆచరించుకొని ఇంప్లిమెంట్ చేసుకుంటారు. ఎందుకంటే స్టార్టింగ్ అనేది ఇంట్రెస్ట్ ఆ విధంగా ఉంటది గాబట్టి. మరి ఎన్నో రుగ్మతలతో ఈ యొక్క ధ్యానంలోకి రావటంతో వాళ్ళకున్న సమస్యని మరి పరిహారం చేసుకోవటానికి ధ్యానానికి పరిపూర్ణంగా అంకితం చేసుకొని మరి చేసుకుంటారు. సమయం దొరికితే చాలు ఆ యొక్క ఇంట్రెస్ట్ అనేది వాళ్ళని ఆ విధంగా కూర్చోబెడుతుంది. సీనియర్స్ అయ్యేసరికి ఏమవుతుందంటే వాళ్ళకి శ్రద్ధ తగ్గుతుంది ఇక్కడ. శ్రద్ధ అంటే ఏందంటే నేను చేశాను, గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నాను, ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నాను. ఇది రోజు ఉండేటటువంటి ఈ యొక్క విద్యే కదా! అనని చెప్పేసి కొద్దిగా నిర్లక్ష్యం అనేది ఏర్పడుతుంది. ఈ నిర్లక్ష్యం ఏర్పడటము ఏమిటి అనంటే, మన యొక్క ధ్యాసని మనం ఏకం చేయలేకపోతున్నాం. ఎప్పుడైతే అందుకే పత్రిజీ సార్ అంటాడు చూడండి, "శ్రద్ధానాం లభతే జ్ఞానం" అననన్నారు భగవద్గీతలో. అంటే శ్రద్ధ ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది అని చెప్పటానికి ఇదొక ఎగ్జాంపుల్ అనమాట. అయితే శ్రద్ధ లేకుండా ఏ పని చేసినా గూడక అది అరాకొరగానే ఉంటుంది. శ్రద్ధతో చేసింది పరిపూర్ణంగా ఉంటుంది. సో, మనము ఈ ఒక
క్రమ పద్ధతిలో చేసేటటువంటి ధ్యాన సాధనలో ఆలోచనలు రావటానికి ముఖ్యంగా ప్రధానంగా మన యొక్క మనసే. ఇది అందరికి తెలిసినటువంటి ఆధ్యాత్మిక సత్యం. అయితే ఇక్కడ మనసుని మనము నిలకడ చెయ్యాలి అననంటే, దానికి వజ్రాయుధంలాగా దొరికినటువంటిది మనకి పత్రిజీ సారు 18 ఆదర్శ సూత్రాలలో మనకి మౌన ధ్యానం అనేది మనకి స్వతహాగా అందించారనమాట. సో, మరి సరియైన ధ్యానం, మౌన ధ్యానం, పౌర్ణమి ధ్యానం, ప్రకృతి ధ్యానం ఇలా పత్రిజీ సారు మనకి ఎంతో చక్కగా ధ్యానం యొక్క పద్ధతిని ఎలా చెయ్యాలి? ఏ విధంగా చెయ్యాలి? ఎక్కడ చెయ్యాలి? అనని చెప్పేసి మనకి సార్ అందించారు. సో, పౌర్ణమి ధ్యానం అంటే చాలా ఎక్కువ శక్తితో మమేకమై ఉంటుంది. దివికి, భువికి మరి ఆ చంద్రుని యొక్క ఎనర్జీతో నిండి ఉంటది కాబట్టి, పౌర్ణమి ఒక ధ్యానము ఒక రోజంతా కూర్చొని ధ్యానం చేస్తే, ఆ నెలంతా ఆ ఎనర్జీలోనే ఉంటామనేది పత్రిజీ సార్ చెప్పడం జరిగింది. అంటే ఒకరోజు ధ్యానం ఒక నెలంతా ఒక పూర్ణ బింబంగా మనకి మన చుట్టూ వలయంలాగా ఆ శక్తి మనకి కేంద్రీకృతం అవుతుంది. దాన్ని పట్టుకోవాలి గట్టిగా అని చెప్పేసి చెప్పారు సారు. అయితే ప్రకృతిలో ధ్యానం చెప్పారు. ప్రకృతిలో ధ్యానం ఎలా ఉంటుంది? చాలా 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 అందంగా ఉంటుంది. ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే మనకి ఊర్లో, గ్రామంలో మన ఇళ్ళల్లో చేసుకునే ధ్యానము మనకి కొద్దిగా చికాగ్గా ఉంటుంది. ఎందుకంటే మన ఆలోచన ప్రకంపనలనేటివి మన ఇంట్లోనే తిరుగుతూ ఉంటాయి. అంటే ప్రతిరోజు ఒకే ఎనర్జీ ఉంటుందిక్కడ. ఎనర్జీలో మార్పు లేదు. అదే ప్రకృతిలో ధ్యానం చేస్తే కొత్త ఎనర్జీ ఉంటుంది. అంటే ఆ లొకేషన్ ఉంటుంది. పచ్చని చెట్ల మధ్య, చల్లని గాలుల మధ్య, మరి కిలకిల రాగాలు పలికేటటువంటి పక్షుల మధ్య, మరి జలజల పారేటటువంటి ఆ నీళ్ళ యొక్క సవ్వడుల మధ్య, ఈ విధంగా ప్రకృతిలో మనము వెళ్ళి మమేకమై ధ్యానం చేస్తే మనసు గూడక చాలా నిశ్చలంగా, చాలా ప్రశాంతంగా, చాలా 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 హ్యాపీగా ఉంటుంది. అందుకే పత్రిజీ సార్ నెలకొక్కసారైనా గూడక ట్రెక్కింగ్ చెయ్యండననంటాడు. మరి అలాంటి ట్రెక్కింగ్‌లో భాగంగా ప్రకృతిలో ధ్యాన సాధననేది నిజంగా ఆత్మకి ఒక అనుభవం. ఆత్మానుభూతి చెందటంలో మరి ఎంతో అనుభూతి ఉంటుంది. సో, మరి అయితే మరి ఈ ఒక ఆలోచనని మనము నియంత్రించుకోవాలంటే దానికి మౌనం. ఈ మౌనం ఎలా చేయాలి? ఏ విధంగా చేయాలి? సో, ఫస్టు మరి ఇప్పుడు మన పిరమిడ్ మాస్టర్సు చాలామంది మౌనంలో ఉంటున్నారు. చాలా వరకు మౌనంలో ఉంటున్నారు. నిజమైన మౌనం ఏంటసలకి? మౌనం చేస్తే ఎలా ఉంటుంది? ఎలా చెయ్యాలి? అనేది ఇక్కడ మనకొక క్వెషన్ మాస్టర్స్. మరి పత్రిజీ సార్ ఏమన్నారు? నోటిలోని మౌనం, మనసులోని శూన్యం దాని పేరే ధ్యానం అనన్నారు. నోటిలోని మౌనం, మనసులో శూన్యం దాని పేరే ధ్యానం అననన్నారు. అయితే ఇక్కడ నోటిలో మౌనం అంటే మన యొక్క మాటలో మౌనం ఉండాలి. మాటలో మౌనం రావాలి, మనసులో శూన్యం రావాలి. మనసులో శూన్యం రావాలంటే ఆలోచన అనేది శూన్యం అవ్వాలి. మనసే కదా ఆలోచనకి ప్రధాన పాత్ర. కాబట్టి మనసుని మనం ఎప్పుడైతే మరి నియంత్రించుకుంటామో మనసు శూన్యమవుతుంది. ఇకపోతే మాటలు మౌనం. మాటలు అవసరం మేరకు మాట్లాడాలి. అవసరం లేనప్పుడు నోరు మూసుకొనుండాలి అనని చెప్పి పత్రిసారు ఎన్నో సందర్భాలలో చెప్పడం జరిగింది. నీకు అవసరం లేనప్పుడు ఎందుకు మాట్లాడతావు? మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మాట అవసరమైతే మాట్లాడు. అవసరం లేనప్పుడు నోరు మూసుకొని కూర్చో, కళ్ళు మూసుకొని కూర్చో అనని సారు ఎన్నో సందర్భాలలో చెప్పడం జరిగింది. మరి ఈ మనసు శూన్యం కావాలంటే మౌనాన్ని మనము ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి. ఎలా ప్రాక్టీస్ చేయాలి? ప్రతిరోజు ఒక గంటన్న మౌనానికి మనం సమయాన్ని సెపరేట్‌గా కేటాయించుకోవాలి. అది ఏ సమయమైనా కావచ్చు. మరి అది ఫుల్‌గా మనకి పని ఉన్నప్పుడు, ఆలోచనలు ఎక్కువగా ఉన్నప్పుడే ఈ మౌన సాధనలోకి మనము భాగమైపోవాలి. ఆ ఒక సమయాన్ని కేటాయించుకోగలగాలి. ప్రశాంతంగున్నప్పుడు అది మౌనానికి
అంగీకారం కాదు. బాగా మనకి మాటలు ఇంక జరగాలి, మాట్లాడుకోవాలి అన్నప్పుడే మనం మౌనం స్టార్ట్ జేసుకోవాలి. ఇప్పుడు మార్నింగ్ అనుకోండి. మార్నింగు పిల్లలుంటారు, భర్తకి ఆఫీస్ వర్క్ ఉంటుంది. వాళ్ళు హడావిడిగా వెళ్ళాలి. పిల్లలు హడావిడిగా వెళ్ళాలి. మరి ఒక గృహిణిగా మన యొక్క స్వధర్మం అనేది ఖచ్చితంగా వాళ్ళ పట్ల మనము చేయవలసిందన్నీ గూడక వాళ్ళకి చక్కగా చక్కబెట్టి వాళ్ళని పంపించుకోవాలి. తదుపరి మన యొక్క క్రమంగా జరిగే పనుల్లోకి మనము వెళ్ళిపోవాలనమాట. అయితే ఆ సమయం గనుక మనం మౌనాన్ని అలవర్చుకోగలిగితే నిజమైన మౌన సాధన మనకు అలవాటవుతుంది. మరి ఎలా కుదురుతుంది? పిల్లలతో మాట్లాడాలి, భర్తతో మాట్లాడాలి, మరి ఆ పొద్దున్న లేస్తే పనులుంటున్నాయి. ఇవన్నీ చేయాలంటే కుదరదు గదా! అననేది మన క్వెషన్ రావచ్చు మాస్టర్స్. అయితే చూడండి, మీరు మీ భర్తకు చేయవలసిన పనులే గాని, మాట్లాడాల్సిన అవసరం ఏముంది చెప్పండి? ఆళ్ళకేం కావాలి, ఆఫీస్‌కెళ్ళిపోయేసరికి టిఫిన్ గాని, క్యారియర్ గాని, ఇంకా ఏమైనా ఉంటే అవన్నీ గునక సర్దేయొచ్చు. ఇంకా అక్కడ మాటలేమి అవసరం లేదు. తర్వాత పిల్లలకి వాళ్ళ యొక్క క్యారియర్స్ కావచ్చు, వాళ్ళకి బ్యాగే సర్దటంలో కావచ్చు, వాళ్ళకి టిఫిన్ ఏర్పాటు చేయటంలో కావచ్చు, అవన్నీ వాళ్ళకి సమకూర్చవలసినటువంటి అన్నీ కూడక సమకూర్చినప్పుడు ఇంక మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇంక దేనికుంది అక్కడ, మాటకు అవసరం ఏముంది? సమయం ఏముంది? కదా! ఆ విధంగా మనము మౌనం స్టార్ట్ జేస్తే అక్కడ మనకి మౌనానికి మనము ఎంత నిబద్ధతతో ఉండగలుగుతున్నామనేది మనకి అర్థమైపోతది. వాళ్ళెళ్ళిన తర్వాత ఎలాగో ఇంక మౌనమే. ఇంక అంతా ఖాళీ సమయం ఉంటుంది గాబట్టి అంతా ఇంక అది మౌనం కిందకే వస్తది. అంటే మనకి ఏ సమయం మౌనానికి మనము సమయాన్ని ఏర్పరచుకోవాలంటే అందరూ ఉన్నప్పుడే మన యొక్క సాధన అనేది స్టార్ట్ జేసుకోవాలి. అప్పుడే మనలో ఒక ఎరుక అనేది పెరుగుతది. ఇప్పుడు చూడండి, మనకి ఆ యొక్క మౌనం రావాలి అననంటే మాటలో మౌనం రావాలనంటే అక్కడ మనం మన యొక్క మాటని నియంత్రించుకోగలగాలి. సో, ఆ తర్వాత మనము చేయవలసింది ఏంటి అంటే స్వాధ్యాయం. ఎందుకంటే ఖాళీ టైం ఉంది గాబట్టి, మనకున్నటువంటి అనేక పుస్తకాలలో ఏదో ఒక పుస్తకం తీసుకొని చదువుకుంటూ ఉంటే, అప్పుడు పుస్తక నాలెడ్జి అనేది గూడక మనకి చక్కగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ చాలామంది చేసేటటువంటి మౌనం ఎలా ఉంటుందంటే, శబ్ద తరంగాలతో కూడినటువంటి ఒక మౌనం ఉంటుంది. మరి ఆ యొక్క శబ్ద తరంగాలతో కూడిన మౌనం ఎలా ఉంటుంది చెప్పండి? మరి ఊరికే మౌనంలో ఉంటారు. ఆ మౌన సాధన ఎలా ఉంటుంది? 40 డేస్, 41 డేస్, 50 డేస్, 51 డేస్, 100 డేస్, 108 రోజులు ఇట్లా మౌనం అనేది వాళ్ళ యొక్క సంకల్ప శక్తితో సంకల్పంలో వాళ్ళు ఒకటి పెట్టుకుంటారు. ఒక మండల మౌనమని, ఒక 108 రోజులు మౌనమని, వాళ్ళ సంకల్ప దీక్షలో ఆ మౌనాన్ని, ఆ సమయాన్ని కేటాయించుకుంటారు. సో, అయితే ఇది క్రమంగా నడుస్తున్న క్రమంలో ఏమవుతుందనంటే, ఆ మౌనంలో పెద్దగా పకపక నవ్వటము ఒక శబ్దమొస్తుంది. తర్వాత ఇంకా ఏదన్నా వ్యక్తపరిచేటప్పుడు గూడక అనటము, ఆ అనటము, ఓహో అనటము, మళ్ళా మౌనంలో ఉంటారు, ఫోనెత్తుతారు. మౌనంలో ఉండే ఫోనెత్తుతారు. ఫోన్‌లో గూడక ఆ వైపు నుంచి వాయిసొస్తుంటది. ఈ వైపు నుంచి వాయిసు హ్మ్. 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 అనని చెప్పేసి ఈ యొక్క శబ్దాలనేటియి వస్తూనే ఉంటాయి. అంటే పేరుకు మాత్రమే మౌనము. ఇక్కడ చూస్తే శబ్ద తరంగాలతో మౌనం అనేది వెళ్తుంది. ఇది జస్ట్ ప్రాక్టీస్ అన్నమాట. ఆ ప్రాక్టీస్‌లో ఈ ఒక మౌనం అనేది అంతర్మౌనం అవ్వాలి. అంతర్మౌనం అంటే ఏంది? ఆంతరంగికంగా మన యొక్క మౌనం అనేది నిక్షిప్తంగా ఉండాలన్నమాట. మనం ఎప్పుడైతే ఈ యొక్క నిక్షిప్తమైనటువంటి మౌనాన్ని మనము అలవరుచుకుంటామో, అదే మౌనీశ్వరులుగా మనము ఉండగలుగుతాం. ఈ మౌనంలో ఉండేవాళ్ళని ఏమంటారు? మౌన ముని అంటారు. ఇంకా మౌనం ఎక్కువ సాధకులు అయినటువంటి వాళ్ళని మౌన యోగీశ్వరులు అనని చెప్పేసి గూడక చెప్పబడుతుందనమాట. ఫస్ట్ ఈ మౌన ముని నుంచి మౌన ముని యోగీశ్వరుడు అవ్వాలంటే దాని యొక్క సాధనలో మనము ఎంతో ఉన్నతంగా వెళ్ళగలగాలి. అయితే ఇక్కడ చూడండి, ఈ యొక్క శబ్దాలతో కూడినటువంటి మౌనాన్ని క్రమంగా దాన్ని తగ్గించుకుంటూ, తగ్గించుకుంటూ, తగ్గించుకుంటూ ఆంతరంగికంగా మౌనాన్ని మనము ఏకం చేసుకోవాలి. అలా ఏకం చేసుకోవాలనంటే ఇంకా పూర్తిగా క్లోజ్ అయిపోవాలి. ఇంక ఇంక మాటలు గాని, రాసి చూపించేది గాని,
మరి ఈ నవ్వేది కానీ, చెప్పేది కానీ, మూలిగేది కానీ ఇవన్నీ గూడక ఈ శబ్ద తరంగాలనేటియి పూర్తిగా ఆపేయాలి. అప్పుడే నీకు అంతర్మౌన సిద్ధి అనేది వస్తుంది. ఈ అంతర్మౌన సిద్ధి రావటానికే మౌనం కొన్ని రోజులు ఇలా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎవ్వరికైనా ప్రథమంలోనే ఏ మౌనమో వాళ్ళకి అలవరుచుకోలేరు. ఎవ్వరికీ రాదు. సాధకులు గూడక క్రమ పద్ధతిలోనే వెళ్తుంటారనమాట. పత్రి సార్ ఏమన్నారు? ధ్యానం అనేది, సాధన అనేది క్రమ పద్ధతిలో గంట, 2 గంటలు, 3 గంటలు అలా పెంచుకుంటూ వెళ్ళాలే గాని, ఒక్కరోజే 10 గంటలు కూర్చుంటే అది కుదరదు. నీ మనసుకి బరువైపోద్ది. నీ శరీరానికి బరువైపోతది. ఇంత తినేవాడికి ఇంత పెడితే ఏమవుతది? వాడు తినగలడా? తినలేడు. వాడికి బరువైపోతది. కాబట్టి నీ స్థాయికి ఎంత తినగలవో, ఎంత శక్తిని నువ్వు నింపుకోగలవో, ఎంత శక్తిలో నువ్వు ఉండగలవో అది మాత్రమే నీకు కరెక్ట్‌గా నీ ప్రాసెస్‌కి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక్కడ ఈ ఈ యొక్క అంతర్మౌనం రావాలనంటే మనము చేయవలసింది ఈ ప్రాక్టీస్‌లో ఒక భాగంగా ముందుకెళ్తూ ఉండాలి. ఆ విధంగా పూర్తిగా అంతర్మౌన సాధన అనేది, ఆ సిద్ధి అనేది మనకు తెలియకుండా మనకు వచ్చేస్తదనమాట. అప్పుడేం చేస్తుంది మన మనసు అనేది మాట్లాడటానికి అంగీకరించదు. పూర్తిగా వింటూ ఉంటారు. ఎవరు చెప్పేది గూడా వింటూ ఉంటారు. కానీ చెప్పటానికి ఇష్టపడరు. ఎందుకంటే లోపల రాదు. ఎందుకంటే ఇక్కడ మౌనం చేయటం వల్ల మనలో అనంతమైన ఆత్మశక్తి అనేది మరి ఎంతో ఉన్నతంగా ఇంప్రూవ్ అవుతూ ఉంటదనమాట. అది ఆ శక్తి తరంగాలనేటివి ఇంప్రూవ్ అవుతూ ఉంటాయనమాట. ఇప్పటిదాకా మనం చేసినటువంటి సాధన మన మాటల ద్వారా, మన చేష్టల ద్వారా, మరి మన యొక్క పనుల ద్వారా ఎన్నో రకాలుగా అది ఖర్చవుతూ ఉంటుంది. అయితే ఈ యొక్క మౌనం వచ్చిన తర్వాత శక్తి కేంద్రం అనేది నిండుతూ ఉంటది. అది డెవలప్ అవుతూ ఉంటదనమాట. ఈ శక్తి కేంద్రాన్ని నింపుకోవాలంటే నీ సంకల్పం ఇక్కడ ఫలించాలి అననంటే దీనికి ఫస్టు ఈ మౌన సాధన. ఇప్పుడు మనం ఏదన్నా చెయ్యాలనుకున్నాం. ఏదన్నా చెప్పాలి అనుకున్నాం. ఏదన్నా సాధించాలి అనుకున్నాం. ఏదో మనకు కావాలి. ఇప్పుడు ఒక ప్లాట్ కావాలి. నేను కొనాలి. ఒక ప్లాట్ కొనాలి. ఒక ఇల్లు కట్టుకోవాలి. లేదా మా బిడ్డకు ఉద్యోగం రావాలి. మంచి ఉద్యోగం రావాలి. ఇలాంటి ప్రతి ఒక్క వ్యక్తులకి ఉంటుంది. ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తికి ఈ యొక్క ఉంటున్నాయన్నమాట. అయితే ఇవి నెరవేరాలి అననంటే అయితే మన గురువుగారు ఏం చెప్పారు? ఏది కోరుకోవద్దు అననన్నారు. ఏది కోరొద్దు. కోరకుండా వచ్చేది మనది. కోరుకుంటే వచ్చేది కష్టాలని చెప్పారు. అంటే మనకి ఏది రావాలో అది వస్తుంది. ఏది రాదో అది దాని గురించి మనం ఆలోచించబడలేదు. ధ్యానం చేస్తే రావాల్సినవి వస్తాయి, పోవాల్సినవి పోతాయి అనేది మన గురువు చెప్పారు. అయితే ఇక్కడ ఒక ఇల్లు కావాలి. సాధారణంగా ఒక మానవునికి ఉన్నటువంటి ఒక కోరిక. ఈ కోరికని మనము నెరవేర్చుకోవాలంటే దానికి ధ్యానం సాధన అనేది చేస్తూ ఉన్న తరుణంలో అప్పుడు మనము ఒక 41 డేస్ చేశాము. లేదా 108 రోజులు చేశాము. మనకింకా అవ్వలేదిక్కడ. అవ్వకపోతే మళ్ళీ మనం ఒక 41 రోజు మౌన సాధన చేశాము. అయినా గూడా అవ్వలేదనుకుందాము. అప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకొని, ఇంకొద్దిగా సాధన పెంచుకొని, అప్పుడు ఒక సంకల్పం అనేది గనక పెట్టుకుంటే, ఈ ఒక్క మౌన దీక్షలోనే, ఈ ఒక మౌన వ్రతంలోనే మనకి ఈ ఒక సంకల్పం అనేది సిద్ధిస్తుంది. ఎందుకంటే మనము పెట్టినటువంటి సంకల్పానికి శక్తి కావాలి. శక్తి ఉంటేనే ఏదైనా సంకల్పం అనేది ఫలిస్తుంది, వర్కౌట్ అవుతుంది. మరి ఏమీ లేకుండా ఊరికే కూర్చొని నాకన్నీ రావాలి, అన్నీ అవ్వాలి, నేను కోరిందల్లా జరగాలి, నేనేది కోరుకుంటే అది వచ్చి తీరాలి అననంటే ఎలా అవుతుంది? నువ్వు చేసే ఒక గంట ధ్యానానికి ఇన్ని కావాలంటే ఎలా వస్తుంది? నువ్వు చేసిన ఒక సంవత్సరం ధ్యానానికి ఇన్ని కావాలంటే ఎలా వస్తాయి? సాధన చేస్తున్నావు, సమయాన్ని వృధా చేస్తున్నావు, మాటను వృధా చేస్తున్నావు, మనసును వృధా చేస్తున్నావు, బుద్ధిని వృధా చేస్తున్నావు. ఆత్మలో వికాసం లేదు. ఆత్మ చైతన్యంలో ఉన్నతత్వం లేదు. అలా లేనప్పుడు కోరిందల్లా కొంగు బంగారం అవ్వాలంటే ఎలా అవుతుంది? అందుకు దీనికి శక్తి అనేది సమకూర్చుకోగలగాలి. ఈ శక్తి ఎప్పుడైతే పదిలంగా మనము దాన్ని స్టోర్ చేసుకుంటామో అప్పుడు నువ్వు ఏ సంకల్పం పెడితే ఆ సంకల్పం నెరవేరుతుంది. మరి పత్రిజీ సార్ ఎన్ని సంవత్సరాలు మౌనంలో ఉన్నారు? ఈ ఈ ఒక ధ్యాన ప్రపంచంలోకి వచ్చేటప్పటికి పత్రి సార్ కొన్ని సంవత్సరాలు మౌనంలో ఉన్నారంట ఆయన. 2 సంవత్సరాలైతే ఖచ్చితంగా మౌనం ఉన్నారంట ఆయన. ఆ మౌనంలో నుంచి వచ్చి ఈ యొక్క
పీఎంసీ ఒక పరంపరని కొనసాగించారు పత్రిజీ సార్. మరి వాళ్ళు ఎందుకలా మౌనంలో ఉన్నారంటే, లోక కళ్యాణార్థంలో వాళ్ళు చేయవలసినటువంటి కార్యక్రమాలన్నీ గూడక సవ్యంగా జరగటం కోసము వాళ్ళు మౌన దీక్ష వహిస్తారు. మరి మేము ఒకసారి అమరావతిలో ధ్యాన మహాచక్రం ఫస్ట్ ధ్యాన మహాచక్రం అమరావతిలో స్టార్ట్ అయింది. అక్కడికెళ్ళాం. అక్కడికెళ్ళినప్పుడు పత్రిజీ సారు క్లాసయితే ఇస్తున్నారు, చెప్తున్నారు. కానీ అక్కడ సారు ఆ 11 రోజులు ఆహారం తీసుకోలేదు. ఆహారం తీసుకోపోతే మేము అడిగామనమాట. అడిగితే సారు ఎందుకలా ఆహారం తీసుకోవట్లేదు అననేసి. నంద సారున్నారక్కడ. నంద సారు గూడా ఆహారం తీసుకోవట్లేదు. నంద సారు, పత్రి సారు ఇద్దరు ఆహారం తీసుకోవట్లేదు 11 డేస్. అప్పుడు నంద సార్‌ని అడిగా, "ఏం సార్ ఎందుకు తినట్లేదు మీరు" అననంటే, మరి ఈ 11 రోజులు ఇంత అద్భుతమైనటువంటి ఈ దివ్య కార్యము సక్సెస్‌ఫుల్‌గా అవ్వాలి అనంటే, మేము చేయవలసిన వ్రతాలుంటాయిరా! ఇవి చేస్తేనే అది ఏ ఆటంకం లేకుండా వెళ్ళిపోతది అనని చెప్పేసి నంద సార్ చెప్పారు. ఒకొ ఓ ఓకే. అయితే ఒక దివ్యమైన సంకల్పం కోసము మహానుభావులు ఇలా ఉపవాస ధ్యానము ఉంటారు. లేదా ఈ ఒక మౌన వ్రతము ఇలా చేస్తారు అనేది మాకు ఆ రోజు అర్థమైందనమాట. అంటే చూడండి 10 మంది అన్నం తినటం కోసం వీళ్ళిద్దరూ అక్కడ అన్నం తినకుండా ఉపవాస దీక్షలో ఉన్నారనమాట. సో, అయితే ఒక కార్యక్రమము జరగటానికి గురువులు ఎంత కఠోర సాధన, ఎంత కఠోరమైనటువంటి నియమము, ఎంత వాళ్ళు జిజ్ఞాస పెట్టి చేస్తారంటే, అక్కడ మాకు ప్రత్యక్షంగా మేము కళ్ళారా చూసామనమాట. సో, అయితే ఇక్కడ మరి ఇంకా మౌనంలో మనకి ఎన్నో రుగ్మతలుంటాయి. గబగబా తిట్టాలని ఉంటది. అదంతా గూడా తగ్గిపోతుంటది. గబగబా అరవాలని ఉంటది. అదంతా తగ్గిపోతుంటది. మరి ఈ మౌనంలో మనము ఏదైతే చెప్పాలనుకుంటున్నామో అది గూడక తగ్గిపోతది. ఎందుకంటే ఇప్పటిదనక టీవీలో వార్తలు కావచ్చు, టీవీలో చూసే సీరియల్స్ కావచ్చు, టీవీలో చూసే సినిమాలు కావచ్చు, మరి పక్క వాళ్ళ విషయాలు కావచ్చు, ఎదుటి వాళ్ళ విషయాలు కావచ్చు, ఇవన్నీ చెప్పాలనుకున్నయన్నీ గూడక తగ్గిపోతాయి. ఎందుకంటే ఇంక మౌనం వ్రతం ఉంది గదా! ఇక్కడ. ఈ వ్రతంలో ఉన్నప్పుడు ఇంక నువ్వేం చెప్పలేవు గదా! ఇక్కడ పూర్తిగా మనతో మన ప్రయాణం జరుగుతుంది. మన ఆలోచనలో మన ప్రయాణం, మన మాటలో మన ప్రయాణం, మన యొక్క దేహంతో మన ప్రయాణం, మన యొక్క ఆత్మతో మన ప్రయాణం. అంటే అనుక్షణం, ప్రతిక్షణం వేరే సంబంధం లేకుండా మనతో మనం ఏకమవుతూ, మమేకమవుతూ ఆత్మలో అనంతంగా మనము ఆ యొక్క సాక్షాత్కారాన్ని మనం పొందగలుగుతామనమాట. ఈ యొక్క మౌన సాధనలో. ఈ మౌనంలో అంత విశిష్టత ఉందనమాట. సో, ఈ మౌనం అనేది ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు ఇప్పుడైతే చాలా మంది ఎక్కువగా మౌన వ్రతాన్ని చేసుకుంటూ ఉన్నారు. ఇకపోతే ఇప్పుడు ఈ రోజు నుంచి మనకి దేవీ నవరాత్రులు అంటే దసరా, శరన్నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కాబట్టి, మరి ఈ నవరాత్రులంతా గూడక చక్కగా మరి అమ్మవారిలాగా అలంకరణ చేసుకొని అంటే మనం ఎప్పుడైతే తెల్లవారుజామున లేసి స్నానమాచరించుకొని చక్కగా ఆ పూజ ఏదైతే ఉందో పూజ అంటే అంటే మన పత్రిజీ సారు నీ శ్వాసతోనే నువ్వు పూజ చేసుకోమన్నాడు. నీ దేహంలోనే నువ్వు పూజ చేయమన్నాడు. నీ యొక్క ఆత్మ పూజ చేయమనన్నాడు. కానీ మనం ఇంకా ఆ స్థాయిలోకొచ్చామంటే ఆ స్థాయిలోకి రాలేదు. ఇంకా ఎవ్వరు గూడా ఎంత సీనియర్‌లయినా గూడాక రాలేదు. ఇప్పటికి మనము పూజలు చేసుకుంటూనే ఉన్నాం. సో, అక్కడ అంటే ఎవరి ఇష్టానుసారం వాళ్ళది కదా! కాబట్టి అక్కడ ఒకవేళ ఈ దేవీ నవరాత్రులంతా గూడగా 9 రోజులు ఖచ్చితంగా దేవుడి దగ్గర దీపం పెట్టుకోవచ్చు. ఇంకా ఏదన్నా పెట్టుకొని మరి మీరు చేసే పద్ధతి ఏదుంటదో తెలీదు. ఆ పద్ధతిలో మీరు అక్కడే కూర్చొని ధ్యానం చేయండి. అక్కడే కూర్చొని ధ్యానం చేయండి. ఈ 11 రోజులు కూడక చక్కగా ఆ దీపం మీరు అక్కడ పెట్టిన దీపంలో మీరు మీ దీపాన్ని చూసుకోండి. మీ ఒక దీపం అక్కడ ఎలుగుతుందనుకోండి. నా యొక్క ఆత్మజ్యోతిని ఇక్కడ వెలిగించుకున్నాను. నా యొక్క ఆత్మజ్యోతిని ఇక్కడ చూస్తున్నాను అనని చెప్పేసి ఆ దీపమే మీదే ఆ దీపం అనుకోని మీరు ఆ విధంగా గనక సాధన, ధ్యానం గనక చేయగలిగితే అద్భుతంగా ఉంటుందసలకి. ఎందుకు మరి ఈ 11 రోజులు సాధన అంత అద్భుతంగా ఉంటదనంటే, అమ్మవారి శక్తి అపారంగా ఈ భూమి మీద వచ్చి ఉంటుంది కాబట్టి. మరి ఈరోజు ఫస్ట్ రోజు బాలా త్రిపుర సుందరి దేవి యొక్క అవతారం ఈరోజు. అంటే ఒక జగన్మాత లోకమాత ఈ లోకానికి దిగివచ్చి, భూమండలం మీదకి దిగివచ్చి, ఆమె యొక్క 9 అవతారాలు గూడక ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంతో ఆమె యొక్క చైతన్యాన్ని అందిస్తూ ఉంది.
ఈరోజు ఒక చిన్న పిల్లలకి పండుగనమాట. అంత ఆనందంగా పరవశిస్తూ ఉంటదనమాట ఆ తల్లి. అలాంటి చైతన్యం ఈరోజు భూమి మీద ఉంటది. రేపు గాయత్రీదేవి కావచ్చు, చాముండేశ్వరి కావచ్చు, ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంతో ఆమె, ఆమె ఒక చైతన్యాన్ని ఆ విధంగా ఉంటుంది. అయితే గుళ్ళో విగ్రహానికి గూడా చూడండి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ చేస్తారు. ఏ అలంకరణ చేస్తే ఆ అలంకరణకి, ఆ రూపానికి అనుగుణంగా ఆ దివ్య శక్తి అనేది ఈ భూమి మీద ఉంటుంది. అయితే గుడికెళ్ళామా, ఈ నవరాత్రులంటేనే వెళ్తూ ఉంటాం. కాబట్టి అక్కడికెళ్ళితే ఖచ్చితంగా కూర్చొని ధ్యానం చెయ్యాలి. అక్కడ ఇంకా ఎందుకంటే, ఆ విగ్రహానికి అక్కడ ప్రాణ ప్రతిష్ఠ జరిగుంటుంది గాబట్టి, అక్కడ ఎనర్జీ లెవెల్ అనేది చాలా అపారంగా ఉంటాయన్నమాట. సో, అక్కడికెళ్ళినా గూడక వాళ్ళతీళ్ళతో మాటలు పెట్టుకోకుండా చక్కగా కూర్చొని గనక ధ్యానం చేయగలిగితే అంతకు మించింది, అంతకు మించిన ఆనందం మరొకటి మనకి దొరకదనమాట. అంత అద్భుతంగా ఉంటుందనమాట. సో, మరి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే కూర్చొని చక్కగా ధ్యానం చేసుకుంటూ మౌనంగా ఉండగలిగితే ఈ 11 రోజుల యొక్క ధ్యాన శక్తి అనేది మనకు సంవత్సరం రోజులు మనలో నిలవ ఉంటుందనమాట. ఎలాగైతే ఒక మామిడికాయ ఊరగాయ పెడితే సంవత్సరం రోజులు అది చెడిపోకుండా ఎలాగైతే ఆహ్, బాగుంటుందో, అలాగే మన యొక్క దేహంలో గూడా ఈ ఎనర్జీస్ అనేది అమ్మవారి ఒక చైతన్యం అనేది మన యొక్క ప్రతి అణువులో గూడా కేంద్రీకృతమయ్యి మరి ఉన్నతమైనటువంటి చైతన్యవంతంగా, వికాసవంతంగా ఉంటుందనమాట. సో, అందుకనే ఇక్కడ మనకి మౌనం అని చెప్పగానే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తొచ్చేది రమణ మహర్షి. రమణ మహర్షి అవసరమైతేనే మాట్లాడతాడు. అవసరం లేకపోతే మాట్లాడడు కదా ఆయన. మరి ఆయన చిన్నప్పటి నుంచి సాధనలో ఉన్నాడు. మరి ఆయన దగ్గరికి వెళ్లి ఎవరైనా సాధన నేర్చుకోవాలన్నా, లేకపోతే ఏదైనా సబ్జెక్ట్ తెలుసుకోవాలన్నా గూడా ఆయన చెప్పేటటువంటి ఈ ప్రపంచానికి అందించిన మెసేజే ఒకటే. నిన్ను నువ్వు తెలుసుకో. ఇదొక్కటే ఆయన నుంచి ఈ ప్రపంచానికి, మానవ ప్రపంచానికి అందినటువంటి దివ్య సందేశం అదేననమాట. సో, మరి అయితే ఇక్కడ మరో మౌన ముని ఉన్నారు. ఆయన నిజంగా ఆయన గురించి ఒక స్టోరీ చెప్పుకుందాం మాస్టర్స్. ఈ మౌనం అంటే ఎలా, ఏంటి అనే దానికి ఆయనే ఒక నిలువెత్తు నిదర్శనం అన్నమాట. సో, మరి ఆయన ఒక స్టోరీ చెప్పుకుందాము. మరి ఆయన ఎవరో కాదు. మహా గొప్ప ఆధ్యాత్మిక తత్వవేత్త, మరి మాండవ్య మహాముని. ఈయన ఎంతో ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక సంపన్నుడనమాట. ఆయన మాండవ్య మహాముని అంటేనే చూడండి, మాండవ్య మహాముని అంటే ఈ ఒక మౌనంలో ఉండే వాళ్ళని ముని అని పిలుస్తారనమాట. ఇంకా వాళ్ళని మౌన మునీశ్వర్లని పిలువబడుతుంది. ఇది పత్రిజీ సార్ చెప్పారు. అయితే ఈ మాండవ్య మహాముని ఈయన ఎవరు అనంటే, ఆయన చిన్నప్పటి నుంచి మరి సాధన చేస్తూ ఉన్నారు. మరి అదే విధంగా ఆయనకంటూ ఒక ఆశ్రమం ఉంది. ఆయనకంటూ ఒక శిష్య బృందం ఉంది. మరి శిష్యులతో కలిసి ఆశ్రమంలో ఉంటూ, సాధన నేర్పిస్తూ, సాధన చేస్తూ, మరి ఎంతో ఆయన ఈ యొక్క ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉన్నారనమాట. అయితే ఆయన చేసినటువంటి సాధన ఏమిటి అననంటే, ఈ ప్రపంచంలో, ఈ దేశంలో అంటే మన యొక్క భారతదేశంలో, మన యొక్క భారతదేశమే కాకుండా ఇంకా ఖండాలు దాటి గూడక మరి ఔట్ ఆఫ్ కంట్రీస్ గూడక వెళ్లి గూడక ఆయన సాధన చేశారనేది మరి మనకి పురాణ శాస్త్ర గ్రంథాల ద్వారా గూడక తెలియజేయటం జరుగుతూ ఉంది. అదే విధంగా మనకి ఎంతోమంది సీనియర్ మాస్టర్స్, ప్రవక్తలు గూడక ఈయన గురించి చాలా విషయాలు చెప్పటం జరిగింది. మరి ఆయన ఈ ఒక సాధనా మార్గంలో ఎక్కడైతే నదులు ఉంటాయో, సముద్రాలు ఉంటాయో, అక్కడ వెళ్లి ఆయన ఖచ్చితంగా ధ్యాన సాధన అనేది చేసేవాడంట. ఆయన వెళ్ళని, దర్శించని, సాధన చెయ్యనటువంటి నదులు ఒక్కటి గూడా లేవంట ఈ ప్రపంచంలో. ప్రతి ఒక్క నదికి ఆయన వెళ్ళేవాడంట. అక్కడ కూర్చొని సాధన చేసేవాడంట. మరి అలా చేస్తూ, చేస్తూ ఎన్నో నదులలో అంటే నదిలో స్నానం చేయటం, వచ్చి ధ్యానం చేయటం. నదిలో స్నానం చేయటం, వచ్చి ధ్యానం చేయటం. ఈ విధంగా ఆయన ధ్యానము, తర్వాత స్నానము, గంగా స్నానం, నదీ స్నానం,
తర్వాత ఇలా సాధన చేస్తూ ఉండేవారు. ఇలా సాధన చేసుకొని అన్నీ తిరగటం అంతా అయిపోయిన తర్వాత ప్రపంచమంతా చుట్టేసిన తర్వాత చివరగా ఒక కడప దగ్గర వసకోట వసుకోటాన అదేదో ఊరు. ఒక ఊరు. కడప దగ్గర ఒక ఊరు దగ్గర అక్కడ ఒక నది ఉందంట. ఆ నది దగ్గరికి వెళ్ళేసి అక్కడ ధ్యానం చేస్తూ ఉంటేనంట, ఆ నదిలో నుంచి ఒక నీరు వచ్చి ఈయనను ముంచేసిందంట. ఈయనను ముంచేసింది. ఈయన బాగా సాధనలో ఉన్నారు కదా! ఈ సాధన అనేది భంగమైపోయింది. ముంచేసిన తర్వాత సాధన భంగమైపోయిందంట. అప్పుడు అన్నాడంట ఈయన అన్నాడంట ఒక్కసారి మాట్లాడాడంట అక్కడ. అప్పుడు అన్నాడంట, "నువ్విదే ఇంగ పొంగటము, ఇంగ పొంగవు" అని చెప్పాడంట ఆ నదిని. ఇదే లాస్ట్ నువ్వు పొంగటము, ఇంక పొంగవు అని చెప్పాడంట. ఎవరు? మాండవ్య మహాముని. ఇంక అప్పటినుంచి ఆ నదిలో ఇంకా రోజు రోజుకి తగ్గిపోవటం మొదలైందంట. ఆ నది జలాలు గూడక తగ్గిపోవటం మొదలైపోయినియంట. ఆ తర్వాత ఇంగ అక్కడంతా ఇంక నది లేదు, ఏమి లేదు. అంతా ఊరైపోయిందంట. ఇప్పుడు మొత్తం ఊరయ్యి, గ్రామమయ్యి, పెద్ద పట్టణం అయిపోయిందంట ఆ ఊరది అక్కడ. ఇంకా ఆ తర్వాత ఈయన ఒక ఆశ్రమానికి వచ్చిన తర్వాత అక్కడ చక్కగా ఒక జింక చర్మమేసుకొని, జింక చర్మం మీద కూర్చొని సాధన చేస్తూ ఉన్నారు. మరి చేస్తూ ఉన్నప్పుడు మనకి జింక చర్మము ఎలా వస్తది? మరి మనకు మన గురువుగారు ఏం చెప్పారు? జీవహింస మహాపాపం అని చెప్పారు. మరి జీవహింస మహాపాపం అన్నప్పుడు మరి జీవుల యొక్క చర్మాన్ని ఎలా ఒలిచి తీసుకొచ్చి కూర్చొని వీళ్ళు సాధన జేస్తారు? ఇది క్వెషన్ ఉంటుంది మనకి. అవునా కాదా? అయితే ఇప్పుడు అడవులల్లో జింకలు ఏదో ఒక క్రూర మృగాలకి బలయ్యి ప్రాణాలు కోల్పోయి, అక్కడ పడిపోయి కుషించి వడిలిపోయినటువంటి ఒక చర్మాన్ని తీసుకొచ్చుకుంటారు ఈ ఋషులు, యోగులు. అయితే అలా ఈ మాండవ్య మహామునికి ఒక జింక చర్మము ఆయన దగ్గరికి తీసుకురావటం జరిగింది వాళ్ళ శిష్యులలో ఒకరు. తెచ్చిన తర్వాత ఆ జింక చర్మం మీద కూర్చొని చక్కగా ధ్యానం చేసుకుంటున్నారు మాండవ్య మహాముని గారు. అయితే వీళ్ళ యొక్క ఆశ్రమానికి పక్కన ఒక పట్టణం ఉందన్నమాట. పెద్ద మహాపట్టణం ఉంది. ఆ పట్టణం అనంగానే మనకు అర్థమవుతది గదా! అంటే గతానికి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క పట్టణానికి రాజులుంటారనమాట. పరిపాలకులుంటారు. ఆ రాజ్యానికి ఒక రాజు అనేవాడు ఖచ్చితంగా ఉంటాడు. ఇప్పుడు మన ఒక గ్రామానికే గ్రామ పంచాయతీ, గ్రామ ప్రెసిడెంటు అనని చెప్పేసి మనం అంటాం గదా! గ్రామ ప్రెసిడెంట్ అనంగానే ఏ సమస్యున్నా ప్రెసిడెంట్ దగ్గరికి తీసుకెళ్ళి సమస్యను పరిశీలన చేసుకొని పరిష్కరించుకుంటారు. సో, ఆ పట్టణానికి ఒక రాజు అనేవాడు ఉంటాడనమాట. అయితే ఒకరోజు ఏమైందంటే మాండవ్య మహాముని యొక్క ఆశ్రమం పక్కనున్నటువంటి ఆ పట్టణం యొక్క రాజ్యాధిపతి ఎవరైతే ఉన్నారో, ఆ రాజుగారి ఇంట్లోనే దొంగతనం జరిగిందనమాట. దొంగతనం జరిగితే, అప్పుడు ఆ రాజు ఈ రాజు దగ్గర మరి అనేక మంది పరివారం ఉంటది గదా! పనివాళ్ళు ఎంతోమంది ఉంటారు గదా! రాజంటేనే పరివారం ఉంటుంది. మరి ఈ పరివారము చూసారనమాట ఈ దొంగతనం చేసేటటువంటి మనుషుల్ని. అప్పుడు దొంగ, దొంగ అనని అరవటంతో పాటు వాళ్ళు ఆ దొంగలు కాసింత ఆ రాజు దగ్గర కొట్టేసినటువంటి డబ్బులు, ధనము ఏదైతే ఉందో అవన్నీ మూట కట్టుకొని వాళ్ళు తప్పించుకొని పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నప్పుడు దొంగలు పరిగెత్తుతున్నారు. రాజు యొక్క పరివారం తరుముకుంటూ వస్తున్నారనమాట. అలా పరిగెత్తుకుంటూ వచ్చి ఈ మాండవ్య మహాముని యొక్క ఆశ్రమంలోకి ఆ దొంగలొచ్చి, ఆ దొంగల చేతిలో ఉన్నటువంటి ఆ బంగారం మూటను తీసి, ఈ మాండవ్య మహాముని చేసుకునేటటువంటి ఆ జింక చర్మం కింద దాచేశారనమాట. దాచేసి ఎళ్ళిపోయారనమాట. ఎందుకు? ఇక్కడైతే మన ధనము సేఫ్‌గా ఉంటుంది. మళ్ళా వచ్చైనా తీసుకోవచ్చు. ఇంకెక్కడ పెట్టినా మనము దొరుకుతాము. అది వెళ్ళిపోతదనే ఒక ఉద్దేశంతో. ఆ తర్వాత ఇక్కడ ఆశ్రమం అనంగానే ఈయనొక గురువు, ఈయనకొక శిష్యులు. వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు. వీళ్ళు అలా చెయ్యరు అనని చెప్పే ఒక ఆలోచనతో ఆ దొంగలు ఒక ప్లాన్ జేసుకొని ఆ మూట తెచ్చి ఇక్కడ పెట్టారు. కానీ ఈ ఆశ్రమం లోపల ఆ సమయానికి ఎవ్వరు లేరనమాట. అందరూ వారి యొక్క విధుల పరంగా, పనుల పరంగా పక్కకెళ్ళిపోయి ఉన్నారు. ఖాళీగా ఉన్న ఆశ్రమంలో దొంగలు ఆ పని జేసి ఆ మూట బెట్టేసి ఎళ్ళిపోయారు. దాన్నెవరు చూడలేదనమాట. మళ్ళీ ఈ మాండవ్య మహాముని యథాప్రకారంగా చక్కగా దాని మీద కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉన్నారనమాట.
అది ఒక పక్కగా ఉందనమాట. అయితే ఈ ధ్యాన సాధన చేస్తున్నప్పుడు మరి ఈ దొంగలు తరుముకుంటూ రాజు యొక్క పరివారం వచ్చింది గదా! వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ ఇక్కడ అడుగుతూ, అడుగుతూ వచ్చిన తర్వాత ఎక్కడ కనపడక, ఎక్కడ దొరకక ఈ ఆశ్రమంలోకి ఏమన్నా వచ్చారేమో అనని చెప్పేసి ఈ లోపలికొచ్చారనమాట. ఈ లోపలికొచ్చేసి మొత్తం ఆశ్రమం అంతా చూసారనమాట. చూడంగానే ఇది దొరికిపోయింది వాళ్ళకి. ఈ మూట అనేది దొరికిపోయింది. దొరికిపోయిన తర్వాత అప్పుడు ఇంకా ఎవరికైనా సాధారణంగా అనిపిస్తది గదా! ఇంక వీళ్ళే చేశారు, వీళ్ళ శిష్యులే వచ్చారు, వీళ్ళ శిష్యులే జేశారు అనని చెప్పేసి వాళ్ళకి డౌటొచ్చిందనమాట. అవునా! అంతలోకి వీళ్ళు గూడా వచ్చారు. పక్కకెళ్ళినటువంటి ఆశ్రమ వాసులందరూ గూడా రావటంతో, ఈ ఒక రాజ పరివారం అంతా ఆడికి రావటంతో అందరూ కలిసి ఈ దొంగతనము మీ శిష్యులే చేశారనని చెప్పేసి రాజు యొక్క పరివారము నిలదీశారు మాండవ్య మహామునిని. ఈ మాండవ్య మహాముని అప్పటికి సాధన చేస్తూ ఉన్నారు గదా! ఇంగావన ఈయన చెప్పారు. "మేము చెయ్యలేదండి. మా శిష్యులు గూడా ఎవరు అలా చెయ్యరు" అనని చెప్పేసి అన్నారు వీళ్ళు. వీళ్ళు అన్నా గూడక వాళ్ళేమన్నారంటే, ఇది దొరికింది గాబట్టి ప్రూఫ్ దొరికింది వాళ్ళకి ఇంకా నిలదీయటానికి. వాళ్ళకి గూడక ఉంది. వీళ్ళు చెయ్యరనేది ఉంది. కానీ వాళ్ళకి ప్రూఫ్ దొరికింది గాబట్టి ఇంక నిలదీశారనమాట. మీరే మీ శిష్యులే అనన్నట్టు. తర్వాత వాళ్ళెళ్ళిపోయారు. ఆ మూట తీసుకొని రాజు దగ్గరికెళ్ళిపోయేసి రాజుకి ఇచ్చేసారు ఆ మూట. ఇచ్చిన తర్వాత అప్పుడు రాజుకి చెప్పారు వీళ్ళు. పలాని ఆశ్రమంలో మాండవ్య మహాముని యొక్క ఆశ్రమంలో మాకు దొరికింది. వాళ్ళే చేసి ఉంటారు. వాళ్ళ దగ్గర ఉంది కదా! అని చెప్పేసి వీళ్ళు చెప్పారు. అప్పుడు మరింక రాజదండన అనేది ఉంటది గదా! రాజుకి ఎవరైతే తప్పు చేస్తే వాళ్ళకి ఆ ఊరి యొక్క బహిష్కరణో లేకపోతే దండన అనేది విధించితే దాన్ని ఆహ్, హ్మ్, ఖచ్చితంగా దాన్ని అంగీకరించాలి. సో, ఆ విధంగా రాజు వేసినటువంటి దండన ఏంటి? మాండవ్య మహామునికి రాజదండన అనేది విధించారు. ఆ విధించినటువంటి దండన ఏమిటి అంటే, శూలదండన ఏశారనమాట. శూలము అననంటే ఏంది? అది ఇప్పుడు కోర్టులో ఒక జడ్జి పక్కన ఇద్దరు బంటులుంటారు. బంటులో ఏదో ఉంటది ఆళ్ళ పేరు. ఆళ్ళుంటారు. వాళ్ళ చేతిలో ఉంటది చూడండి. చక్కగా ఒక సువ్వలాగా ఉంటుంది. అది శూలము అనమాట. అలాంటి శూలం. తర్వాత మనం ఎన్నో సినిమాలలో చూస్తాం చూడండి. ద్వారపాలకులనని చెప్పేసి లోపలికి ఎవరిని పోకుండా ఇలా పెట్టుంటారు. 2 శూలాలు పెట్టుంటారు. సో, అవి శూలదండన అనమాట. అవి శూలాలనమాట. అలాంటి శూలం మీద ఈ ఒక మాండవ్య మహామునిని కూర్చోబెడతారు. ఆ రాజు వచ్చి, "నువ్వే తప్పు చేశావు" అనని చెప్పేసి. మరి ఈ శూల దండన విధించినప్పుడు ఈ మాండవ్య మహామునికి శరీరానికి నొప్పి ఉంటదా? ఉండదా? ఖచ్చితంగా నొప్పి ఉంటుంది. ఎందుకంటే దేహానికి నొప్పి ఉంటుంది. ఆత్మకు నొప్పి ఉండదు. కానీ ఆ యొక్క శూలం ఎలా ఉంది? కింద గుంత దవ్వి, గుంతలో బాతి, ఆ శూలం అంత పెద్ద శూలం మీద మరి 100 కేజీలో, 50 కేజీలో ఉన్నటువంటి ఈ వెయిట్ ఉన్న మాండవ్య మహాముని ఒక బాడీని అలా కూర్చోబెడితే, అది ఇంక కిందకి దిగుతుంటది గదా! కింద మూలాధారంలో కూర్చోబెట్టారు. ఈ మూలాధారంలో నుంచి ఆ బరువుకి ఆయన శరీరం లోపలికి దిగుతూనే ఉంది, దిగుతూనే ఉంది, దిగుతూనే ఉంది. ఆయన కిందకి దిగుతున్నాడు, శూలం పైకొస్తూ ఉందనమాట. అలా ఆ శూలం అలా పైకెళ్తుంది, ఆయన కిందకి దిగుతున్నాడు. అలా వచ్చి ఆ శూలము ఒక వైపున ఈ మెడలో నుంచి దూసుకొని బయటకొచ్చేసిందనమాట. మెడలో నుంచి దూసుకొని బయటకొచ్చేసింది. అంత శూలం బయటకొచ్చేసింది. తర్వాత ఇంకా ఆయన ఆ రోజు మళ్ళా ఏం చేశాడు? మౌనాన్ని స్టార్ట్ చేశారు. ఏ రోజైతే ఆ రాజు ఈయనకి శూలదండన అనేటటువంటి ఒక శిక్ష వేశారో, ఆ రోజు నుంచి మళ్ళీ మౌనం స్టార్ట్ చేశారు. మరి ఈ మౌనం స్టార్ట్ చేసిన కొన్ని రోజుల తర్వాత ఆయన శరీరానికి కలిగేటటువంటి నొప్పి ఏదైతే ఉందో, అంటే రోజు రోజుకి బొట్టుగా బ్లడ్ కారిపోతుంది. మరి అదే విధంగా ఆ శరీరం దిగుతూ ఉంది. శరీరానికి నొప్పి ఉంది. కానీ ఈయన ధ్యానం స్టార్ట్ చేశాడు. మౌనం స్టార్ట్ చేశాడు. ఇంక ఏమీ మాట్లాడలేదు. ఇంక ఏ ఏ ఆహారము లేదనమాట. పూర్తిగా సాధనలో ఉన్నాడనమాట. అప్పుడు ఏం చేస్తున్నారు మాస్టర్స్ నిజంగా మాస్టర్స్ అందరూ గూడాక ఆయన దగ్గరికి అనేక రూపాలలో వస్తున్నారు. ఏ విధమైన రూపాలలో వస్తున్నారు? పక్షి రూపంలో వస్తున్నారు,
సీతాకోక చిలుక రూపంలో వస్తున్నారు. బటర్‌ఫ్లై ఉంటాయి. చిన్ని చిన్నవి ఉంటాయి గదా! అలాంటి బటర్‌ఫ్లై రూపంలో వస్తున్నారు. మరి ఇంకా అయినటువంటి పక్షుల రూపంలో వచ్చి ఆయన చుట్టూరు తిరుగుతున్నారనమాట. మరి ఈ రాజు ఈయన ఎక్కడ తప్పించుకొని పోతాడో అని చెప్పేసి, ఆ రాజు ఒక పరివారంలో నుంచి ఒక ఇద్దరు మనుషుల్ని ఈయనకి కాపలాదారులుగా ఉంచాడు రాజు. ఈ శూలదండన నుంచి తప్పించుకోకుండా అక్కడే ఉండటం కోసము రక్షక భటుల్లాగా ఇద్దరిని పెట్టాడు ఆ రాజు. అయితే ఈ మాండవ్య మహాముని కళ్ళు తెరవలేదు, నోరు తెరవలేదు, మాట్లాడలేదు, తినలేదు, దిగలేదు, ఏమీ లేదనమాట. కాళ్ళు ఏలేసుకున్నాడు, శ్వాస మీద ధ్యాసలో ఉన్నాడు. ఆయన సాధనలో, మౌనంలో ఉన్నాడనమాట. ఆ తర్వాత ఈ పక్షులన్నీ తిరుగుతూ ఉంటే వీళ్ళిద్దరూ చూస్తున్నారనమాట. తర్వాత మరి ఈ ఈయనకి ఈ మాండవ్య మహామునికి శరీర నొప్పి తెలియకుండా, శరీర బాధ తెలియకుండా మరి పరమాత్ముడైనటువంటి మహాదేవుడిని ఇన్వైట్ చేసుకున్నాడు. ఆ పరమశివుడినే ఇన్వైట్ చేసుకున్నాడు. ధ్యానంలోని ఇన్వైట్ చేసుకున్నాడు. ఇన్వైట్ చేసిన తర్వాత అప్పుడు ఆ యొక్క మహాదేవుడు దిగి వచ్చి ఈయనకి అనంతంగా శక్తిని పోస్తూ ఉన్నాడనమాట. ఒక శివలింగానికి పాలాభిషేకం ఎలాగైతే మానవ ప్రపంచం చేస్తూ ఉంటుందో, సేమ్ అదే విధంగా శివుడు ఆయనకి ఆ ఒక ఆహ్, ధ్యానాన్ని అభిషేకం చేస్తున్నాడనమాట. ధ్యాన శక్తితో అభిషేకం చేస్తున్నారనమాట. ఆ విధంగా ఆ ఒక ధ్యాన శక్తితో మిళితమై, ఏకమై, మమేకమై ఇక్కడ మాండవ్య మహాముని పూర్తిగా చైతన్యవంతంగా ఆయన శరీరం యొక్క ఛాయలనేది ఇంకా మిలమిల మెరుస్తూ ఉందనమాట. ఒక పక్క ఇంత బాధను అనుభవిస్తూ, ఇంత నొప్పిని అనుభవిస్తూ, మరి బొట్టు బ్లడ్ కారుతున్నా గూడాక శరీరంలో ఎక్కడా గూడాక ఇంత గూడా నలతనేది కనపడకుండా ఆయన ఇంకా చైతన్యవంతంగా కనిపిస్తున్నాడనమాట. ఇంకా అలా ఉన్నప్పుడు ఈ భటులిద్దరు కాపలాదారులున్నారు గదా! వీళ్ళకి అనుమానమొచ్చింది. అలా ఒక సంవత్సరం పొడుగుతా జరిగిందనమాట. సంవత్సరం పొడుగుతా జరిగినా గూడా ఈళ్ళకి భటులకి డౌటొచ్చి వెళ్లి రాజుకి చెప్పారు. రా రాజుగారండి మరి మీరు వేసినటువంటి ఆ శూలదండన ఏదైతే ఉందో ఆయనకి కుచ్చుకున్నదే గాని, ఆయన నొప్పని గాని, ఉమ్మని గాని, ఆ అని గాని, అబ్బా అని గాని, అయ్యో అని గాని ఏమీ అనలేదు. తర్వాత ఆయన చుట్టూ రోజు పక్షులొచ్చి కిలకిల తిరుగుతూ, అరుస్తూ తిరిగిపోతున్నాయి. తర్వాత ఏదేదో మొబ్బులొస్తున్నాయి ఆయన దగ్గరికి. అలా మాకు కనపడుతుంది స్వామి అనని చెప్పేసి ఆ రాజుగారికి చెప్పారంట ఇద్దరు భటులు. అవునా? అవునా? చూస్తా నేను గూడగా అన్నట్టుగా సంవత్సరం తర్వాత ఆ రాజు గూడా వచ్చాడంట. రాజు వచ్చి చూస్తే ఆయన అసలకి మామూలు మనిషిలాగానే ఉన్నాడంట. అసలు ఆ శిక్ష అనుభవిస్తున్న మనిషిలాగా లేడంట. అప్పుడు ఇంకా ఈ రాజు వలన శూలద అంటే ఈ మాండవ్య మహామునిని చూడంగానే ఈ రాజుకి గూడా ఒక బాధ కలిగి, వెంటనే ఆయన రియాక్ట్ అయ్యి ఆ శూలం నుండి దింపాలని ప్రయత్నం చేశాడంట. ప్రయత్నం చేస్తే అప్పటికి ఆ రోజుకి సంవత్సరం రోజులు నేను ఇదే శూలంలో మౌనం చెయ్యాలని చెప్పేసి ఆయన సంకల్పించుకున్నాడంట. ఎవరు? మాండవ్య మహాముని. ఈ మాండవ్య మహాముని నేను సంవత్సరం రోజులు మౌన ధ్యానం చెయ్యాలని సంకల్పం చేసుకున్న రోజు ఈ ఆ రోజయిందనమాట. అప్పుడు పూర్తయింది. సంవత్సరం రోజులు పూర్తయిందనమాట. కరెక్ట్‌గా ఆయన మౌనము పూర్తయిన రోజే ఈ భటులకి ఒక ఆలోచన కలిగింది. ఈయనేంది ఇన్ని రోజులైనా అలాగే ఉన్నాడు అనని చెప్పేసి. వీళ్ళు వెళ్లి రాజుకి జెప్పారు. రాజు వచ్చి ఈ శూలదండన నుంచి ఆయన విడుదల చెయ్యాలని చెప్పేసి రాజు మళ్ళా ఆయన వేసిన శిక్ష నుంచి విడుదల చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడనమాట రాజు. అప్పుడు ఆయన ఒక సాధన నుంచి, మౌనం నుంచి బయటకొచ్చి ఈ రాజు ఆయన శూలం నుంచి బయటికి తీశాడు. ఆయన ధ్యానం నుంచి బయటకొచ్చాడు. ఆ బయటకొచ్చినటువంటి మునిని ఈ రాజు బయటికి తీశాడనమాట. అయితే ఎలా తీశారు? మరి శూలం తీయాలంటే కష్టం గదా! సంవత్సరం రోజులు ఆ బాడీలో ఇరుక్కోబోయి ఉంది. అణువణువులోనూ అది ఇంకా చొచ్చుకుపోయింది గానీ తీస్తే బతుకుతారా? కష్టం గదా! అప్పుడు ఆ మౌనముని అన్నారంట, "మీరు ఈ శూలాన్ని తీసే ప్రయత్నం చెయ్యొద్దు. ఎందుకంటే ఈ శూలము నేను వేరు కాదు. ఈ 2 నేనేను. 2 ఒకటేను. కాబట్టి దీన్ని తీయొద్దు" అనని అన్నాడంట. అయితే అప్పుడు మరి అది ఆ శూలం కింద
నేల తగులుతున్నప్పుడు ఈయనకి ప్రాబ్లమ్ అవుతుందని చెప్పేసి మౌనముని అన్నారంట. ఈ నాకన్నా మించి ఎగస్ట్రా ఉన్నటువంటి ఆ శూలాన్ని కట్ చేసి పైన ఇక్కడ వచ్చినటువంటి శూలాన్ని కట్ చేయండి. నా బాడీలో ఉన్నటువంటి శూలాన్ని అలాగే వదిలేయండి అనని మౌనముని చెప్పారంట. అప్పుడు కింద ఉన్నటువంటి శూలము, పైన ఉన్నటువంటి ఆ శూల భాగాన్ని తీసేసి బాడీలో ఉన్నటువంటి ఆ శూలాన్ని అలాగే ఉండించారంట. అందుకే ఆయనకి చాలా గొప్ప పేరుందనమాట. సో, ఆ విధంగా బయటకొచ్చిన తర్వాత అప్పుడు ఈ రాజు బోయి ఆయన కాళ్ళ మీద పడ్డాడంట. కాళ్ళ మీద పడి అడిగాడంట, "స్వామి నాది తప్పైపోయింది. నన్ను క్షమించండి. మరి మా ఇంట్లో జరిగిన దొంగతనము చాలా తక్కువ. మరి మీరు ఈ సంవత్సరం రోజులు ఇంత బాధను అనుభవించారు. నిజంగా మీరు సాక్షాత్తు దేవుళ్ళేను. ఏదో ఒక రూపంలో మాకిలా మానవ రూపంలో కనిపిస్తున్నారు. మీరు సాక్షాత్తు దేవుళ్ళేను" అనని చెప్పేసనని అన్నారంట. అంటే అప్పుడు ఈ మౌనముని అన్నారంట, "తప్పు నీది కాదు. తప్పు నాది. నువ్వు తప్పు చేయలేదు. ఇది నా యొక్క ప్రారబ్ధ కర్మ. కర్మను బట్టే ఇది జరిగింది" అనని చెప్పారంట ఈ మౌనముని, ఈ మాండవ్య మహాముని. అయితే ఇక్కడ ప్రారబ్ధ కర్మ అంటే వాళ్ళకి తెలీదు గదా! వాళ్ళకి తెలీదు గదా! ఎందుకంటే వాళ్ళు ధ్యానులు గాదు. ధ్యానం యొక్క ప్రాముఖ్యత వాళ్ళకి తెలియదు. అలాంటి వాళ్ళకి ఇది ప్రారబ్ధము అంటే ఏందో తెలీదు. కర్మ అంటే ఏందో తెలియదు. అప్పుడు విడమర్చి చెప్పారంట. ఈ ఈయన శూలంలో ఉన్నప్పుడే, ధ్యానంలో ఉన్నప్పుడే ఆ కర్మ గురించి తెలుసుకున్నారంట మాండవ్య మహాముని. ఆయన తెలుసుకున్నటువంటి కర్మేంటి? ఆయన 9 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఒక తూనీగ అంటే అది ఎగురుకుంటూ, ఎగురుకుంటూ రంగురంగులు మార్చుకుంటూ ఎక్కడెక్కడో వాలుతూ రెక్కలతో ఆనందంగా ఎగురుతూ ఉన్నటువంటి ఒక తూనీగని దానికున్నటువంటి స్వేచ్ఛను లేకుండా చేసి, దాన్ని పట్టుకొని దాని తోకలో ఒక ముల్లు గుచ్చాడంట. ఇంత తుమ్మ ముల్లు ఒకటి తీసుకొని, ఆ ముల్లు ఆ తోకలో గుచ్చాడంట. తోకలో గుచ్చంగానే అది పాపం అక్కడ చచ్చిపోయిందంట. అంటే స్వేచ్ఛగా తిరిగేటటువంటి ఒక జీవిని ఈయన చిన్న వయసులో తెలియకుండా అలా చేశాడు. చేసిన తర్వాత అది తోక ఇరిగిపోయింది. అది పోయిందనమాట తునీగ. ఆ తర్వాత దాని యొక్క పర్యవసానమే ఈ యొక్క శూలదండన అనేది ఆయనకి విధించటం జరిగిందంట. అప్పుడు ఈ ధ్యానంలో చూసుకున్నాడు గదా! చూసుకున్న తర్వాత ఇది తెలుసుకోవటానికి ఎక్కడికి వెళ్ళాడాయన? మహాదేవుడిని అడగలేదు. మహాదేవుడు శక్తినిచ్చాడు ఆయనకి నొప్పి తెలియకుండా. కానీ ఇక్కడ కర్మ గురించి తెలుసుకోవడానికి మహాదేవుడిని అడగలేదు. ఆయన నేరుగా సరాసరి యముడి దగ్గరికెళ్ళిపోయాడంట. మాండవ్య మహాముని సూక్ష్మ శరీరంతో. సూక్ష్మ శరీరంతో అక్కడికెళ్ళిన తర్వాత అక్కడ యముడిని అడిగాడంట. "ఎందుకు నాకిలాంటి శిక్ష వేశావు? దీనికి నేను ఏమి చేస్తే నాకిలాంటి శిక్ష నువ్వు ఎందుకేశావు?" అని చెప్పేసి ఆయన నిలదీస్తే అప్పుడు ఆయన అన్నాడంట, "నీది నీకు చూపిస్తాను చూడు" అనని చెప్పేసి ఆ యముడే ఈ మాండవ్య మహామునికి ఈయన చిన్న వయసులో చేసినటువంటి ఆ తూనీగ కర్మని చూపిచ్చాడంట. అయితే ఇక్కడ మాండవ్య మహాముని ఒప్పుకోలేదంట. ఇప్పుడు మామూలుగా మన పిరమిడ్ మాస్టర్స్ ఏంది? కర్మ చేశాము అననంటే ఖచ్చితంగా చేశామని ఒప్పుకుంటాము. నిజమే, అవును, కరెక్టే. నేను గతంలో చేశాను. గతంలో చేయబట్టే, గత జన్మలో చేయబట్టి ఇప్పుడు ఈ యొక్క కర్మ నేను అనుభవిస్తున్నాను అనేది మనకు అనుభవ జ్ఞానం ద్వారా, మనకి భగవద్గీత ద్వారా, గురువుల ద్వారా, పత్రిజీ సార్ ద్వారా మనకి తెలిసినటువంటి ఈ యొక్క సత్యం అన్నమాట. అయితే ఇక్కడ మాండవ్య మహాముని ఒప్పుకోలేదంట. ఎందుకు ఒప్పుకోలేదు? అది నాకు తెలియనటువంటి చిన్న వయసు. ఆడుతూ, పాడుతూ అల్లరి చిల్లరగా తిరిగే నేను నా ఇష్టంగా ఏదో చేశాను. అందుకే నాకింత శిక్ష వేస్తావా నువ్వు? అనని చెప్పేసి అడిగాడంట. చిన్నవాడైనా, పెద్దవాడైనా కర్మ కర్మే. ఈనాటి కర్మ ఈనాడే. హ్మ్. ఈనాటి కర్మ మరునాడే. కర్మ ఎవ్వరిని వదలదు. కర్మను అనుభవించాలి అనని చెప్పేసి యముడు చెప్పాడంట. అప్పుడు ఈయనన్నాడంట, "ఏమీ తెలియని 9 సంవత్సరాల పిల్ల దశలో చేసిన కర్మకి ఇప్పుడు పెద్దయినానికి నాకు యేస్తే ఈ ఒక శిక్షని నేను అనుభవించి, ఇప్పుడు ఈ శిక్షకు నువ్వు నీ కర్మే అని నన్ను అంటావా? నేను నీకు శిక్ష వేస్తాను" అనని చెప్పేసి మాండవ్య మహాముని ఎదురువాదనేసుకున్నాడంట. "అవునా? నువ్వు నాకు కర్మను విధిస్తావా? నువ్వు నాకు గూడక శిక్ష వేస్తావా? సరే చూద్దాం ఏం శిక్ష వేస్తావు" అనని అన్నాడంట యముడు. అప్పుడు ఈ మాండవ్య మహాముని అన్నాడంట, "సరే నేను వేయబోయేటటువంటి శిక్ష ఏంటో తెలుసా?
ఇప్పుడు నువ్వు ఇంతమందికి శిక్షలు, పాపాలు, పాపులని, పుణ్యాలని చెప్పేసి శిక్షలు వేస్తున్నావు గదా! నేను గూడా నీకేస్తానని చెప్పేసి ఏసాడంట. ఆ ఏసినటువంటి ఒక శిక్ష, ఆ యొక్క మాండవ్య మహాముని విధించినటువంటి ఆ శిక్ష, ఆ శాపము అది ఏదైతే ఉందో, అది ఈ యముడు మరుజన్మలో విదురుడుగా పుడతాడు అనని చెప్పేసి ఈ మాండవ్య మహాముని యముడికిచ్చినటువంటి ఆహ్, అది అన్నమాట. అయితే ఈ విదురుడు మరుజన్మలో ఏమీ లేనటువంటి ఒక పేద కుటుంబంలో పుడతాడనమాట. ఈ విదురుడు మరుజన్మలో ఏమీ లేని ఒక అనాథ కుటుంబంలో పుట్టి, కానీ అక్కడ ధర్మాన్ని మాత్రమే ఆయన ఆచరిస్తాడనమాట. ఏమి లేని కుటుంబంలో పుట్టినా గూడక ఆయన పుట్టినప్పటి నుంచి గూడక ధర్మాన్ని తప్పకుండా మరి ధర్మానికి ప్రతీకగా ధర్మాన్ని ప్రతిష్ఠింపజేస్తూ, ధర్మ పరిపాలనలో ఉంటూ, ధర్మాన్ని ప్రచారం చేస్తూ, ధర్మం కోసమే నేను పుట్టానని చెప్పేసి ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ, ధర్మం గురించి ఆయన బోధన చేస్తూ వచ్చాడంట. ఇది విదురుడి ఒక స్టోరీలోకెళ్ళి చూస్తే విదురుడు ఎవరు? ఏంది? అనేది మనకు అర్థమవుతదనమాట. సో, ఈ విధంగా మాండవ్య మహాముని మరి ఈ యముడికేసినటువంటి శిక్షలో భాగంగా విదురుడుగా ఆయన మళ్ళా జన్మించాడనేది ఇక్కడ మనకి చెప్పినటువంటి స్టోరీ మాస్టర్స్. చూడండి అయితే ఈ మౌన సాధన అనే దానికి మరి ఎంతోమంది గురువులున్నారు. ఈరోజు హిమాలయాలకు వెళితే వాళ్ళసలు మాట్లాడరు. చేతిలో ఒక చెంబులో నీళ్లుంటాయి. ఒక చేతిలో కమండలం ఉంటుంది. ఆ కమండలం కింద చెయ్యి పెట్టుకొని ధ్యానం చేస్తారు. చేతిలో నుంచి నీళ్లు తీసుకొని తాగుతూ ఉంటారు. ఆ నీళ్ళకి అంత శక్తి ఉంటుంది. ఈ కమండలానికి గూడా అంత శక్తి ఉంటుంది. వాళ్ళ చేతిలో ఏది ఉన్నా గూడా అది పవర్‌ఫుల్ అన్నమాట. ఎందుకంటే అదొక సుప్రీం పవర్‌తో వాళ్ళు దాన్ని మలిచి పెట్టుకుంటారనమాట. సో, మరి ఈ విధంగా మాండవ్య మహాముని ఒక స్టోరీ ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏమిటి అనంటే, మనము మౌనంలో ఉన్నప్పుడు ఎంత నొప్పి వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా గూడాక ఆ దీక్ష అనేది విరమించకూడదు. మనం స్టార్ట్ చేస్తాం. 41 రోజులు స్టార్ట్ చేస్తాం. ఈ మధ్యలో ఏదో ఒకటి వస్తది. ఖచ్చితంగా వస్తది. ఎందుకంటే దైవికమైనటువంటి కార్యక్రమాలలో మనం వెళ్ళేటప్పుడు ప్రతిరోజు ఏదో ఒకటి ఉండనే ఉంటుంది. వీటన్నిటిని గూడా తట్టుకొని నిలబడినప్పుడే నిజమైన సాధనలో మనము ఏ సంకల్పం అయితే పెట్టుకున్నామో అది ఇంకా సాధ్యమే, ఇంకా అసాధ్యం అనేది ఉండదు. అది సుసాధ్యమే అయి తీరుతుందనమాట. సో, మరి ఇక్కడ మాండవ్య మహాముని ఏం చేశాడు? ఆయన ఎంచుకున్నటువంటి 100 రోజులు అంటే సంవత్సరం రోజులు. ఈ సంవత్సరం రోజులు సాధన చేసిండా లేదా? మనకు ముల్లు గుచ్చుకుంటేనే అయ్యో! అయ్యో! అమ్మ అని అంటాము. మరి ఇంకేదన్నా కత్తి ఏదన్నా ఘాటు తగిలినా గూడక అమ్మ, అమ్మ అని అంటాము. కొంచెం బ్లడ్ చూస్తే హమ్మయ్య! ఇంత బ్లడ్ పోయిందా అని అంటాం. సో, మరి మన శరీరానికి తగిలే ఒక గాయానికే మనం అంత స్పందిస్తే, ఆయన మూలాధార చక్రం నుండి మరి విశుద్ధ చక్రంలోకి ఎళ్ళొచ్చినటువంటి ఒక శూలాన్ని ఆ శరీర భాగంలో గుచ్చుకొని మన శరీరం అంతా గూడక పెయిన్‌తో నిండి ఉంటే, ఆయన ఎక్కడా గూడక దాన్ని బయటికి కనపడకుండా సాధనలో ఏకమయ్యి, దైవశక్తితో ఏకమయ్యి, ఆత్మస్థితిలో ఏకమయ్యి, ఆయన దేహ స్థితిని వదిలేసి, దేహం అనేటటువంటి కండిషన్ ఆయనకి తెలియకుండా పూర్తిగా అంతటి దివ్యమైనటువంటి శక్తిలో ఆయన మిళితమై ఉన్నారనమాట. అలా ఉన్నప్పుడే ఆయన ఎంచుకున్నటువంటి లక్ష్యాన్ని ఆయన చేరుకోగలిగాడు. అందుకే చూడండి ఇప్పుడు మనం గూడా ఒక గమ్యం చేరాలంటే, ఆ గమ్యం వెళ్ళేటటువంటి దారిలో ఎన్నో అడ్డంకులొస్తుంటాయి. అన్నీ తొలగించుకుంటూ వెళ్ళాలనమాట. చూడండి ఇప్పుడు ఒక బస్ స్టాండ్‌కి మనం వెళ్ళాలి. మనం మన ఇంటి నుంచి బస్ స్టాండ్‌కెళ్ళాలనంటే ఎన్నో దారులుంటాయి. 4 రకాల దారులలో వెళ్ళొచ్చు. ఒకే దారి కాదు గదా! ఒక బస్ స్టాండ్‌కెళ్ళి బస్ ఎక్కాలంటే 4 దారులు వెళ్ళినా గూడా ఒక బస్ స్టాండ్ అదే ఉంటుంది. ఈ 4 దారులలో ఒక దారి ముల్లులుండొచ్చు, ఒక దారి రాళ్ళు ఉండొచ్చు, ఇంకొక దారిలో ఇంకొకటి ఉండొచ్చు. కానీ అన్ని దారులలో పూలేమి ఉండవుగా. పూల బాటే మనకు రాదుగా. పూల మీదే మనం నడవలేంగా. కానీ బస్ స్టాండ్‌కి వెళ్ళాలి. కానీ అక్కడ ఎక్కే బస్సు
ఉంటుందనమాట. ఆ బస్సు కోసం ఏ దారైనా ఎళ్ళొచ్చు, ఎంచుకోవచ్చు, పోవచ్చు. కానీ మనము అక్కడికి వెళితేనే మన గమ్యం చేరుకోగలుగుతాం. సో, ఇక్కడ మాండవ్య మహాముని ఆయన యొక్క జన్మని చరితార్థం చేసుకోవటం కోసము, ఆయన యొక్క ప్రారబ్ధ కర్మని ఈ విధంగా అనుభవించి, ఆయన కర్మని పరిపూర్ణంగా ప్రక్షాళన చేసుకున్నారు. ఇప్పుడు మరి ఆయన కర్మని గనక తెలుసుకోకపోతే, అనుభవించకపోతే, దేహ భ్రాంతిలో ఉండి, దాని నుండి తప్పించుకోవటానికి మార్గముంది. మరి ఆ శూలదండన వేసిన వితిన్ సెకండ్‌లో ఆయన దాన్ని తీసేసుకొని ఎళ్ళిపోవచ్చు, తప్పించుకోవచ్చు. కానీ ఈ జన్మలో తప్పించుకుంటే, మరు జన్మలో అంతకు మించి డబుల్ రెట్టింపు శిక్షను అనుభవించవలసొస్తుంది. సో, తెలిసిన తర్వాత మనకి కర్మ సిద్ధాంతం ఈ విధంగా అనుభవించి తీరాలనేది మనకు పత్రిజీ సార్ చెప్పాడనమాట. అందుకే భగవద్గీతలో ఉంది గదా! కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచిన మా కర్మఫల హేతుర్భూహ మాతే సంగోస్త కర్మణి. అంటే ఎవ్వరైనా ఎంతటి వాడికైనా కర్మ అనేది అనుభవించి తీరాలనేది ఇక్కడ మనకి మన గురువులు తెలియజేసినటువంటి ఆధ్యాత్మిక సత్యం అన్నమాట. సో మాస్టర్స్ మరి. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో సరిత మేడం నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చారు. సో మీకు వన్స్ అగైన్ మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ యూ. మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, పుష్పలత గారికి, గీతాంజలి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం, అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక, అలాగే పరమ గురువుల కోరిక కూడాను, సంకల్పం కూడాను. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని ప్రతి ఒక్కళ్ళు సంకల్ప ధ్యానం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.